నమస్తే మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ మధ్యనే ఆగమయ్య అనే వ్యక్తి మాజీ సర్పంచ్ కోర్టును ఆశ్రయించారు. సో ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎన్నికలను వాయిదా వేయాలి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు ఆగమయ్య అనే మాజీ సర్పంచ్, రంగారెడ్డికి చెందిన వ్యక్తి. సో మొత్తానికి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఆపలేము, నిరాకరించలేము అంటూ కూడాను, ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలకు స్టే విధించలేము అంటూ తెలంగాణ హైకోర్టు నిరాకరించిందనమాట. అయితే పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము, ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధిస్తే అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్ల పైన 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ముఖ్యంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ తదుపరి విచారణ 2 నెలలకు వాయిదా వేసింది. అయితే సర్పంచ్ ఎన్నికలకు స్టే ఇవ్వడానికి హైకోర్టు అయితే నిరాకరించినట్లు మనకు కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చిన జీవో నెంబర్ 46 పైన విచారణ చేపట్టనుంది. అయితే ముఖ్యంగా 2 నెలలకు ఈ కేసును వాయిదా వేసింది. ముఖ్యంగా 6 వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆపితే, ఈ ఎన్నికలను కనుక ఆపితే అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో ఇట్లనే ఎన్నికల అధికారులు ఎవరైతున్నారో, ఎన్నికల కమిషన్ ఏదైతుందో, ఎన్నికల కమిషన్ గత నెల 15 రోజులు, దాదాపుగా 45 రోజుల నుంచి 50 రోజుల కాల వ్యవధిలోనే ముందుగానే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 5 దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి. సో దాని తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుందని కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తే దానికి స్టే విధించింది. అలాగే 4 వారాల సమయం ప్రభుత్వానికి ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయడానికి, అలాగే రీకౌంటర్ చేయడానికి. ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళకి మరొక 2 వారాల సమయం ఇచ్చింది. సో ఇప్పుడు మొత్తంగా మరొక్కసారి కోర్టును ఆశ్రయించిన వ్యక్తులు ఎవరైతున్నారో, పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎవరైతున్నారో వాళ్ళ వాదనలు వినిపించినప్పటికీ కూడాను ఈ యొక్క ఎన్నికలను ఇప్పుడు ఆపలేము. ఇప్పుడు ఆపితే కనుక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపుగా 20 నెలల నుంచి కూడాను తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. కేవలం స్పెషల్ ఆఫీసర్ల పాలన మాత్రమే నడుస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే స్ట్రీట్ లైట్స్ లేవు, డ్రైనేజీలు లేవు, అలాగే కొంత రోడ్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, తండాల్లో కూడాను. సో వాటన్నిటిని సెటరేట్ చేయాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరాల్సిందే. సో దానికోసం అని చెప్పేసి స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ముఖ్యంగా ఇక్కడ సబ్ కేటగిరీ విషయానికి వస్తే దాదాపు జీవో నెంబర్ 46 పైన విచారణ జరుపుతాం. అలాగే ఈ కేసును 2 నెలల వరకు కూడా వాయిదా వేసింది. 2 నెలల తర్వాత వాయిదాకు వస్తుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఒకసారి 15 రోజుల తర్వాత మీరు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు 15 రోజుల తర్వాత సబ్ కేటగిరీ విషయానికి వస్తే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. సో ముఖ్యంగా ఇక్కడ యథావిధిగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ 2వ దఫా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదేవిధంగా డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తేదీలలో 3 దఫాలుగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తంగా ఇప్పటికే నామినేషన్లు అనేక చోట్ల వేసిన పరిస్థితులు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఊరు మొత్తం బీసీలు ఉన్నా సరే ఆ గ్రామంలో బీసీ రిజర్వేషన్ లేదు అనేది బీసీల వాదన. కేవలం ఒక ఇంట్లో 4 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లున్న ఎస్టీ ప్రాంతాలలో అక్కడ రిజర్వేషన్ కల్పించి కేవలం ఎస్టీ రిజర్వ్డ్ అక్కడ గ్రామంగా ఆ గ్రామాన్ని చేస్తే కేవలం ఒకే ఇల్లు, 2 ఇల్లు మాత్రం ఉన్న గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్ సక్సెస్ఫుల్గా కంపల్సరీగా అమలవుతుంది. కానీ ఊరిలో దాదాపుగా సగానికి పైగా ఉన్న ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో, బీసీ ఓటర్లు ఉన్నారో ఆ ప్రాంతాల్లో రిజర్వేషన్ లేదు. ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కూడా కేవలం 23-24% గత ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ ప్రభుత్వం కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల్లో 17.08 రిజర్వేషన్ మాత్రమే ఇస్తున్నారు, 6% మాత్రమే ఇస్తున్నారు. కానీ రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో దాంట్లో కూడా రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ హైకోర్టు అయితే ఒక కీలక తీర్పునిచ్చింది. ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి లైన్ క్లియర్ అనేది తెలుస్తుంది. యథావిధిగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేట్స్ ప్రకారమే డిసెంబర్ 11వ తేదీన మొదటి దఫా, 14వ తేదీన 2వ దఫా, 17వ తేదీన 3వ దఫా ఎన్నికలు జరగనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణ హైకోర్టు ఈ స్థానిక ఎన్నికల మీద ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేము, స్టే ఇస్తే కనుక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోలే పరిస్థితి ఉంటుంది. సో స్టే ఇవ్వడానికి రాష్ట్ర హైకోర్టు అయితే ఈ యొక్క కీలకమైన అంశాన్ని బయటికి తీసుకొచ్చింది. మొత్తానికి ఇక్కడ నిరాకరిస్తున్నట్లు కూడా కోర్టు చెప్తోంది. సో ఇది స్థానిక సంస్థలలో రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 46 పైన విచారణ జరగనుంది. ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక 15 రోజుల్లో మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించి
అక్కడేమన్నా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉందా? రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ కోర్టును ఆశ్రయించే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అసలు తెలంగాణలో రానున్న సర్పంచ్ అలాగే గ్రామ వార్డులు, అలాగే గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో స్థానిక సంస్థల్లో ఎవరు గెలవబోతున్నారు? అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.